Hi, hello friends. Welcome back. Connecting Krishna YouTube channel. This is Krishna, YouTuber. ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్ట్ 8 ఎంఎస్ వర్డ్ పార్ట్ 8 చేస్తున్నామండి. సో కవర్ పేజ్ అయింది, టేబుల్స్ అయ్యాయి. అలాగే మనకి ఇన్సెట్ ట్యాబ్లోకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఉన్నది ఏంటంటే ఇల్లుస్ట్రేషన్స్ అండి. ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఏంటి, ఇల్లుస్ట్రేషన్స్ని ఎలా మనం చేస్తాము అనేటువంటిది ఈరోజు చూద్దామండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద పాయింట్. సో illustrations. ఇల్లుస్ట్రేషన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ అండ్ ప్రైమరీ పిక్చర్స్ అండి. పిక్చర్స్ అనగానే ఇక్కడ మనకి పిక్చర్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తుంది. వాటి దిస్ డివైస్ అండ్ ఆన్లైన్ పిక్చర్స్ అనేటువంటిది రెండు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. అయితే దిస్ డివైస్ విషయంకి వచ్చేసరికి మనం డైరెక్ట్గా మన సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా పిక్చర్ని మనం తీసుకుందాము. సో మన సిస్టంలో వచ్చేసరికి ఒక పిక్చర్ని తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ పిక్చర్ని తీసుకోవడం జరిగింది. సో నేను తీసుకున్నటువంటి పిక్చర్ అండి. ఈ పిక్చర్కి ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కార్నర్స్ అబ్జర్వ్ చేయండి, రౌండ్స్ ఉన్నాయి. కార్నర్స్ అబ్జర్వ్ అంటే మన పిక్చర్ తాలూకా సైజ్ని డైరెక్ట్గా మన మౌస్తోనే మనం కుదించవచ్చు. లేని ఎడల మీరు ఇక్కడ చూడండి క్రాప్ అనేసి ఫార్మేట్ అనేటువంటి కొత్త ట్యాబ్ ఓపెన్ అయింది. ఈ ఫార్మేట్ ట్యాబ్లో క్రాప్ సైజ్ అనేటువంటి ఉంది. ఇక్కడ చూడండి, మీరు పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది ఆటోమేటిక్గా. చూడండి, నిలువు కావాలంటే నిలువు పెంచవచ్చు, అలాగే విడ్త్ కావాలంటే విడ్త్ కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. సో ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అండ్ ప్రైమరీ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏ ఆప్షన్స్ ఉన్నాయనేటువంటిది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ పిక్చర్కి వచ్చేసరికి ఫార్మేట్ ట్యాబ్లో ప్రధానంగా చూస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్ ఏంటంటే ఈ పిక్చర్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. ఓన్లీ మొబైల్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. చూడండి, దీన్ని ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ పోయింది. అంటే చాలామందికి తెలియనటువంటి అవసరం ఏంటంటే జనరల్గా ఫోటోషాపీలో మాత్రమే బ్యాక్గ్రౌండ్ పోతుందేమో, మనకి ఇందులో బ్యాక్గ్రౌండ్ పోదేమంటే జనరల్ ఫోటోషాపీ నీళ్ళు లేకుండా కూడా ఎంఎస్ వర్డ్ అండ్ పెయింట్ని ఉపయోగించి ఫోటోషాపీ బాబులా మనం వర్క్ చేయొచ్చు అనమాట. జనరల్గా ఈరోజు మీకు పెడుతున్న ఈచ్ అండ్ ఎవరి వర్క్ అంతా కూడా నేను ఐదు వర్డ్ ఆర్ పెయింట్లో నేను చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇమేజ్ తీసుకుందామండి. సేమ్ టు సేమ్ అగైన్ గో టు ఇన్సెట్ పిక్చర్స్, దిస్ డ్రైవ్ అండ్ సెలెక్ట్ అనదర్ ఇమేజ్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనకి ఫార్మేట్ అనేటువంటి కొత్త టైప్ ఓపెన్ అయింది కదండి, అందులోకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ విషయంకి వచ్చేసరికి కరెక్షన్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ షార్ప్నెస్ అండ్ బ్రైట్నెస్ అండి. అంటే ఏదో కాంట్రాస్ట్ అవనండి, బ్రైట్నెస్ అవనండి. అయితే కాంట్రాస్ట్ అంటే ఏంటి, బ్రైట్నెస్ అంటే ఏంటి అంటే జనరల్గా ఒక పిక్చర్కి క్వాలిటీ పెరుగుతుంది అనుకోండి, క్వాలిటీ పెరిగే ఆటోమేటిక్ దాని తాలూకు రిజల్యూషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది ఉందండి. ఈ పిక్చర్కి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కరెక్షన్స్లో షార్పెన్స్ వచ్చేసరికి ఇంత షార్ప్గా పెట్టాను. చూడండి, పిక్చర్ మారింది, ఇప్పుడు కొంచెం షార్ప్గా అయింది. సో ఇందులో నేను బ్రైట్నెస్ వచ్చేసరికి ఈ విధంగా పెట్టాను. చూడండి, ఇందాక కొంచెం డార్క్గా ఉండేది, ఇప్పుడు చాలా బ్రైట్. ఇంకా మీకు బ్రైట్గా కావాలంటే ఇంకా బ్రైట్గా పెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేటువంటివి మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం కొంత లిమిటెడ్గా పెట్టుకుంటే చూడండి బ్యాక్గ్రౌండ్స్ బాగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధంగా ఒక ఇమేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటిది సెట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ఇమేజ్ చూద్దామండి. ఇంకొక ఇమేజ్ చూసినట్టయితే అగైన్ గో టు ఇన్సెట్, టేక్ పిక్చర్స్ అండ్ దిస్ డివైస్ అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ దీనికి రండి, ఇది చాలా డార్క్ ఉంది చూడండి. సో దీని ఫార్మేట్కి వెళ్ళి కరెక్షన్స్లోకి వెళ్ళండి. ఇందులో చూడండి ఒక ఆప్షన్ క్లిక్ చేయండి,
ఇందాక ఎలా ఉందండి, ఇప్పుడు ఈ ఫింగర్ చూడండి, ఒక జస్ట్ అండ్ సింబల్, ఈ ఫింగర్ ఎలా ఉంది చూడండి, డార్క్గా ఉంది, ఏం కనిపించలేదు. బట్ కొంచెం ఇందులో కాంట్రాస్ట్ రేట్ పెట్టండి, ఎంత బాగుంది చూడండి. మన పిక్చరైజేషన్ అనేటువంటిది చాలా నీట్గా, చాలా క్వాలిటీగా వస్తుంది అనమాట. బట్ దీనిలో ఉన్నటువంటి ఎటువంటి డెప్త్ అనేటువంటిది పోదండి. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా పిక్చర్కి కలరైజేషన్. ఏదైనా ఒకవేళ చాలామంది అనుకుంటుంటారు, నాకు ఇది ఉన్నది ఇమీడియట్గా బ్లాక్ అండ్ వైట్లో మారిపోవాలి, లేదంటే నాకు ఉన్నటువంటిది ఎల్లో కలర్లో మారిపోవాలి, బ్లూ కలర్లో మారిపోవాలి. చూసారండి, మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మార్చుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పిక్చర్స్, దిస్ డ్రైవ్, పాంప్లెట్ కలర్స్ కావాలంటే ఫార్మేట్ కలర్స్, చూడండి మీ గ్రీన్ కలర్ కావాలి. ఇందులో మళ్ళీ మీరు కలరైజేషన్ కరెక్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. చూసారా, ఇందులో మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకి ఏ కలరైజేషన్ కావాలన్నా సరే ఇమ్మీడియట్గా మార్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ప్రధానంగా చూసినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ అండి. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ విషయంకి వచ్చేసరికి అగైన్ ఇన్సర్ట్ అండి, పిక్చర్స్ అండి, దిస్ డ్రైవ్, సెలెక్ట్ ఆన్ ఇమేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఫార్మేట్లో ప్రధానంగా చూస్తే ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ చూడండి, కొన్ని అంటే చాలా వాటిలో చూస్తూ ఉంటాం, మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో వాడుతూ ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. వాటికంటే మంచి మంచి స్టైల్స్ అనేటువంటి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్లో మనం జనరల్గా చూడవచ్చండి. ఈ విధంగా చూడండి. సో డిఫరెంట్ స్టైల్స్ అనమాట, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అంటారు అనమాట. ఈ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ చూడండి, ఒక ఇమేజ్కి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ పెట్టాను చూడండి, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పిక్చర్కి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ కూడా మనం చేయవచ్చు. అయితే పిక్చర్కి వచ్చేసరికి ఫార్మేట్లో నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసరికి పిక్చర్ స్టైల్స్ అండి. మనం తీసుకున్న పిక్చర్కి ఏదైనా స్టైల్స్ని మనం జత చేయొచ్చు. అంటే ఈ విధంగా చూడండి, 1 by 1 స్టైల్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్స్, ఫోటో ఫ్రేమ్స్ అవనాయండి, కర్వ్స్ అవనాయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ అవనాయండి. చూడండి ఎంత డీసెంట్గా చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫార్మేట్స్ని మనం యూటిలైజ్ చేయొచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫార్మేట్ తీసుకున్నారు, ఈ ఫార్మేటు మీరు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇందులో పిక్చర్ బార్డర్ అనేటువంటి ఆప్షన్ ఉంది సైడ్న. పిక్చర్ బార్డర్కి ఒక కలర్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ పిక్చర్ బార్డర్ పెట్టుకున్నారు కదండి. పిక్చర్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంది. ప్రెజెంట్ ఎఫెక్ట్స్, షాడో ఎఫెక్ట్స్, అలాగే రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్, గ్లో ఎఫెక్ట్స్. ఈ విధంగా చూడండి, గ్లో ఎఫెక్ట్స్ ఇచ్చాము. గ్లో ఎఫెక్ట్స్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా మీ పిక్చర్ అంతా కూడా గ్లోయింగ్ రావడం జరిగిందనమాట. అలాగే సాఫ్ట్ ఎడ్జెస్ కావాలంటే సాఫ్ట్ ఎడ్జెస్ కూడా మనం అవ్వచ్చు. అంటే బెస్ట్ లెవెల్ ఈ విధంగా 3D ఎఫెక్ట్స్ అవ్వాలన్నా సరే 3D ఎఫెక్ట్స్ కూడా మనం ఇమీడియట్గా పిక్చర్కి ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉందండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి పిక్చర్ లేఅవుట్కి వచ్చేసరికి ఇది మనం నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ ఇలిస్ట్రేషన్స్లో ఈ లేఅవుట్స్ గురించి మనం చూస్తామండి. స్మార్ట్ ఆర్ట్ ఇలిస్ట్రేషన్స్లో లేఅవుట్ యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇదే దాంట్లో పొజిషన్ అండి. పిక్చర్ పొజిషన్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటరా, టాప్ కార్నరా, లేకపోతే మిడిలా, టాప్ రైట్ కార్నరా, అంటే ఇక్కడ చూపించిన విధంగా పొజిషన్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్న పేజ్లో. అంటే మీకు పెద్దది కాకుండా ఒక చిన్నది పెట్టి చూపిస్తాం మీకు. అసలు పిక్చర్ని ఎలా మనం రీసైజ్ చేస్తామో చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఇది పిక్చర్ అండి. నేను ఈ కార్నర్లో క్లిక్ చేస్తాను చూడండి, బాటము రైట్ కార్నర్ పట్టుకొని నేను పైకి లాగుతూ ఉన్నాను, డ్రాగ్ చేస్తూ ఉన్నాను. ఏమైందండి, చిన్న సైజు రావడం జరిగింది. ఇంకా నాకు పొడవు కావాలి, ఇది మొబైల్ పొడవు చూపించాలనుకున్నా. నేను పొడవు అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పాయింట్ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేయాలి. మళ్ళీ కొంచెం సైజు తగ్గిద్దాం అనుకోండి, ఇంకా తగ్గించా. ఇప్పుడు దీనికి పొజిషన్ ఎలా సెట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి, పొజిషన్లోకి వెళ్ళండి. చూడండి, ఆటోమేటిక్గా ఈ కార్నర్లోకి వచ్చేసింది. లేదు మిడిల్, లేదు ఈ విధంగా చూడండి, లేదు చూడండి,
ఇక్కడికి వచ్చింది, లేదు బాటమ్ ఇవ్వండి. ఈ విధంగా మనం దీని యొక్క పొజిషన్ని సెట్ చేయొచ్చు అనమాట. దీని యొక్క పొజిషన్ని సెట్ చేయొచ్చు. అలాగే వ్రాప్ టెక్స్ట్. అయితే వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటో ప్రధానంగా మనం ఒకసారి చూద్దామండి. వ్రాప్ టెక్స్ట్ అంటే మనకు ఉన్నటువంటి ఇమేజ్ మీద మనం డైరెక్ట్గా రాయటం అండి. అంటే ఏదైనా మ్యాటర్ని డైరెక్ట్ ఇమేజ్ పైన మనం రాయటం. ఇది ఎలా అనేటువంటిది ఒకసారి చూద్దాం. వ్రాప్ టెక్స్ట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వ్రాప్ టెక్స్ట్ అనేటువంటివి ఉండటం జరిగిందండి. ఒకటి స్క్వేరు, టైటు, త్రో, నెక్స్ట్ టాప్ అండ్ బాటము, బిహైండ్ టెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్స్ ఉండడం జరిగిందండి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ తీసుకుందామండి. తీసుకొని ఇక్కడ నేను క్లిక్ చేశానండి. ఈ విధంగా క్లిక్ చేసామండి. క్లిక్ చేసి వ్రాప్ టెక్స్ట్లో త్రో, టాప్ అండ్ బాటమ్, బిహైండ్ ఆన్ ద టెక్స్ట్. ఇది ఎక్కడ పోయింది? ఇది ఇదిగోండి. బిహైండ్ ఆన్ ద టెక్స్ట్ అంటే ముందు దాంట్లో ఇదైంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా వ్రాప్ టెక్స్ట్ అనేటువంటిది చేస్తామండి. సో ఈ విధంగా మనం ఏంటంటే చూడండి, ఈ ఇమేజ్ పైన ఇమేజ్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. దీనిపైన మనం టెక్స్ట్ అనేటువంటిది చేయొచ్చు అండి. దీనిపైన టెక్స్ట్ అనేటువంటి డైరెక్ట్గా మనం వ్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి క్రాపింగ్ టూల్స్ అని చెప్పాను కదండి. దీని తాలూకు హైట్ అండ్ విడ్త్ వచ్చేసరికి మనకు కావాల్సిన సైజులో మనం చేయొచ్చండి. సో ఈ విధంగా మనం వ్రాప్ టెక్స్ట్ని యూజ్ చేయొచ్చు. అలాగే క్రాపింగ్ టూల్స్ కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి, చూడండి బిహైండింగ్ ఆన్ ద టెక్స్ట్ అంటే ఇది ఇమేజ్ ముందు ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది టెక్స్ట్ ఉండటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం వ్రాప్ టెక్స్ట్ కూడా మనం చేయొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసరికి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇన్సర్ట్లో వచ్చేసరికి పిక్చర్స్ అనేటువంటి దాన్ని ఈ విధంగా చేయొచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఆర్ట్ ఇలిస్ట్రేషన్స్. ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.